తపస్సు కాలం క్రైస్తవులకు ఎందుకు ముఖ్యము? ఎందుకంటే ఇది ఒక క్రైస్తవుని జీవితాన్ని క్రీస్తు వైపు మార్చే పవిత్ర సమయం. క్రైస్తవ జీవితమంటే కేవలం క్రైస్తవుడిగా పిలవబడటం కాదు, క్రీస్తులా జీవించటం. పవిత్ర గ్రంథంలో పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఈ వాక్యం మనకు గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. మనం క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన క్షమ మన జీవితంలో ప్రతిఫలించాలి. అయితే మనం నిజంగా ఆయనను అనుసరిస్తున్నామా? ఆయన మనలను ప్రేమించినట్లే మన సోదరులను ప్రేమిస్తున్నామా? ఈ 40 రోజుల ఆత్మీయ ప్రయాణంలో మనం క్రీస్తుకు దగ్గరవుతూ, క్రీస్తు నాలో జీవించాలి అని ప్రార్థిద్దాం.